ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. దాటి ప్రతిభల్ని చాటి నివసించే మేటి తెలంగాణ వాసి హృదయాల మేటి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను 43 దేశాల్లో ఘనంగా చాటుతున్న తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ మరో కీలక ముందడుగు వేసింది. విశ్వాన తెలంగాణ బిడ్డల సంధానకర్తగా మన జీటీఏ. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. జూలై నెలలో న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్సిప్పని మేయర్ జేమ్స్ ఆర్ బార్బరియో ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జీటీఏ ఫౌండర్స్ ఇండియా చైర్మన్ అలుముల మల్లారెడ్డి, అమెరికా చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి అతిథులను ఆత్మీయంగా సత్కరించారు. ప్రపంచాన తెలంగాణ సంఘాల సమైక్య కూటమే మన జీటీఏ. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో ఆహ్లాదంగా సాగిన ఈవెంట్లో కపిడి శ్రీనివాసరెడ్డి జీటీఏ న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీటీఏలో భాగమవడం ఒక గౌరవం. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జీటీఏ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఐఎమ్ న్యూయార్క్ న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్. Thank you very much Malla and Vishweshwar garu to give me an opportunity to serve as a president. వీలైనంత విధంగా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తూ తెలంగాణ సమాజాన్ని కనెక్ట్ చేస్తూ ఎంతవరకు వీలైనంత వరకు విలేజ్లలో చాలా వరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, స్కూల్ రిలేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎనీథింగ్. సో దట్ ఈస్ అవర్ గోల్. We will try our level best to connect NRIs with the తెలంగాణ ప్రపంచం. ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో ప్రముఖులు టీటీఏ అమెరికా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, యుఎస్ జీటీఏ ప్రెసిడెంట్ బాపురెడ్డి, చార్లెస్ చాప్టర్ డైరెక్టర్ మన్మోహన్, న్యూజెర్సీ ఐకా ప్రతినిధులు మహేందర్ రెడ్డి ముసుగు, పృథ్వీరెడ్డి, వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్గనైజేషన్ 3 సంవత్సరాల క్రితం చిన్న ఆలోచనతో ప్రారంభమైంది. కానీ ఇంత తక్కువ సమయంలో ఒక 40 దేశాలకు విస్తరించి ఈ డిసెంబర్లోనే చాలా పెద్ద ఎత్తున కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నారు విశ్వేశ్వర్ గారు. సో అండ్ మా అందరి ఆధ్వర్యంలో కన్వెన్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు డిసెంబర్లో ఇండియా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. డిసెంబర్లో విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మా టీం అందరి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ ఎన్ఆర్ఐ తమ సొంత గ్రామానికి కనెక్ట్ చేసే విధంగా జీటీఏ సంస్థ ప్రయత్నిస్తుంది. సొంత గ్రామానికి, ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. రాజకీయాలను సైతం మార్చే శక్తిగా మారాలి. మన సంస్కృతి సంప్రదాయాలను ఎన్ఆర్ఐల పిల్లలు కూడా పాటించడం, సొంత గ్రామానికి నాయకులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, మన యువతకు మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీ సక్సెస్ని మీ విలేజ్కి కనెక్ట్ చేయగలిగితే మీరే మార్గదర్శకులు అవుతారు. మీ విలేజ్కి అలాంటి మీ డిస్ట్రిక్ట్కి మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. సో అలాంటి ఒక ఎన్ఆర్ఐ అంత చేయగలిగినప్పుడు ఇన్ని లక్షల మంది, ఇన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక శాసనసభనే మార్చొచ్చు. కరెంట్ పాలిటిక్స్ని మనం చూస్తున్నాం. ఎన్ఆర్ఐలు అంటే వెళ్ళిపోతారు, వాళ్ళకి పాలిటిక్స్ సంబంధం లేదు, విలేజ్కి సంబంధం లేదు అని. కానీ నిజంగా మనం బ్యాక్ టు విలేజ్ కనెక్ట్ అయ్యి వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలిగినప్పుడే ఆ నిజమైన ఆనందం అందరికీ వస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. ఇక జీటీఏ ఫౌండర్, అమెరికా చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎన్ఆర్ఐలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ని ప్రారంభించాం. 3 ఏళ్లలోనే జీటీఏ 43 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్య, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక రంగాల్లో ఒకే చోటికి తీసుకువస్తోంది జీటీఏ అని చెప్పారు. టీటీఏ అమెరికా అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ జీటీఏతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిసెంబర్ 10న అమెరికాలో, డిసెంబర్ 25న హైదరాబాద్లో టీటీఏ దశాబ్దోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అలాగే వచ్చే జూలైలో చార్లెస్లో జీటీఏ కన్వెన్షన్ ఉంటుందని అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నామని అన్నారు. నమస్తే అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపెద్ది. నేను షార్లెట్ నుండి టీటీఏ ప్రెసిడెంట్ని. సో ఈసారి ఇక్కడ న్యూజెర్సీ పార్సిపెనీలో
GTA న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ లాంచ్ చాలా ఘనంగా జరిగింది. ఈసారి 10th యానివర్సరీ. సో ఇండియాలో 10th యానివర్సరీ December 25th రోజు చేస్తున్నాము. సో అందరూ రండి, అందరూ సేవా డేస్లో పాల్గొనండి. GTA కన్వెన్షన్తో పాటు TTA సేవా డేస్ అండ్ 10th యానివర్సరీ కూడా ఉంటుంది. సో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ July 17th, 18th, 19th షార్లెట్లో కన్వెన్షన్ ఉంది. సో దానికి కూడా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. సో మాతో పాటు నడుస్తున్న, మాకు సపోర్ట్ చేస్తున్న GTAకి నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గంధాలు దాటి ప్రతిభల్ని చాటి నివసించే మేటి తెలంగాణ వాసి హృదయాల ఇక GTA కో ఫౌండర్ శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ల ప్రారంభం ఒక మంచి మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా NRIలకు ఒక సమర్థవంతమైన వేదికగా GTA నిలుస్తోంది. సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రపంచాన తెలంగాణ సంఘాల సమైక్య కూటమే GTA ప్రారంభమైన 3 ఏళ్లలోనే 43కు పైగా దేశాల్లో విస్తరించింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, సాంస్కృతిక అభివృద్ధి, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ పౌరుడి గొంతును ప్రపంచమంతా వినిపించాలనే సంకల్పంతో GTA ఫౌండర్స్ విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. GTA ఒక పేరు కాదు, ఇది ఒక సామాజిక శక్తి, ఒక సేవా వ్యవస్థ అని నిర్వాహకులు గర్వంగా చెప్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ GTA కార్యకలాపాలు విస్తరించడం లక్ష్యంగా GTA బృందం ముందుకు సాగుతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు